మెగా 9 ఛానల్ ఈరోజు మన మెగా 9 ఛానల్కి వచ్చేసారు డాక్టర్ కె శ్రీకాంత్ గౌడ్ గారు. శ్రీకాంత్ గౌడ్ గారు అంటే ఒక నాట్య నిధి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి దాదాపు 35 సంవత్సరాల నుంచి నాకు పరిచయము. ఆయన నా ఫ్రెండ్ కూడా. ఆయన ఈరోజు మంచి కోరియోగ్రాఫర్గా, ఒక మేకప్ ఆర్టిస్ట్గా కూడా, తర్వాత పిల్లలకు డ్యాన్స్ ట్రైనింగ్ కూడా చేస్తారు. కొంతమంది కొన్ని వందల మంది స్టూడెంట్లు చేశారు. అలాగే డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఎన్నో డ్యాన్స్ కొరియోగ్రాఫ్ చేశారు. అలాగే మేము తీయబోయే బెండకాయ షార్ట్ ఫిల్మ్ కూడా ఆయన కొరియోగ్రాఫ్ చాలా చక్కటి కొరియోగ్రాఫ్ చేశారు. ఆయనకు సంతోషం, చాలా ధన్యవాదాలండి. సూర్యచంద్ర గారు. శ్రీకాంత్ గౌడ్, మరి నీ యొక్క లైఫ్ అంబిషన్ ఏంటి? అసలు జీవితంలో ఇంకా ఏం సాధించాలనుకుంటున్నావు? సాధించాలి అనుకుంటే సాధించుకుంటూ పోతాము, లేదు అనుకుంటే అలానే ఆగిపోతాం. కాబట్టి జీవితంలో సాధించాలనేది మాత్రం ఒక ఎయిమ్ అనమాట. ఏంటంటే కళాకారులుగా పుట్టినాము, ఒక భగవంతుడు ఇచ్చినటువంటి వరం అది. అందరికీ రాదు అలాంటి అవకాశం. అందులో అవకాశం రావడం అనేది భగవంతుడు మనకి ఇచ్చిన వరాన్ని మనం నాట్యం అనమాట. దేవుడు అందరు వెళ్ళి నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అని అడుగుతుంటారు. కానీ నేను ఎప్పుడు ఏ దేవుడిని ఏమి అడగను. కానీ నేను చేసే నాట్యం ఆ దేవుడి ముందు చేయాలని ఒక తపన, తాపత్రయము, ఆ దేవుడికి ఏదో నేను నైవేద్యంగా నా నాట్యాన్ని ప్రదర్శించి ఆయనకి ఇవ్వాలని, ప్రతి దేవాలయంలో ప్రోగ్రామ్ చేయాలని ప్రతి దగ్గర చేస్తూనే ఉంటాను. ప్రోగ్రాంలు అంటూ దేవాలయానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. పిల్లలు కూడా ఆధ్యాత్మికంగా డాన్స్ నేర్పిస్తుంటాను. ఫ్రీ కోచింగ్ క్లాసెస్ ఉంటాయి నా దగ్గర. నేను మేకప్ చేస్తుంటాను, కాస్ట్యూమ్స్ రెంట్కి ఇస్తుంటాను. డాన్స్ స్కూళ్ళల్లో కూడా కొరియోగ్రాఫ్ చేస్తుంటాను. చిన్న స్కూళ్ళలో కూడా వర్క్ చేస్తున్నాను ప్రస్తుతానికి. గోమాత అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని గోవు యొక్క ఇంపార్టెన్స్, గోమాత యొక్క భూమాతగా తలుచుకొని మనం గోవును రక్షించాలి అని, మన దేశానికి గోమాత చాలా ముఖ్యమని, ఆ గోవు మీద ఒక 108 గుడిలో ప్రదర్శన చేయాలని, 108 గుళ్ళల్లో కాకుండా ఇప్పుడు 200 పైగానే అయినాయి ప్రదర్శనలు. అన్ని దేవాలయాల్లో చేశాను. భద్రాచలము, అయోధ్య, అన్ని మెయిన్ టెంపుల్స్లలో కూడా చక్కటి నృత్య ప్రదర్శన చేశాను. నాకు మంచి అవకాశం కల్పించినటువంటి ఆ భగవంతుని చాలా, నాకు ఇంతకంటే అంబిషన్ అంటూ ఏం లేదు. కాకపోతే జీవితాంతం ఉన్నందుకు, మనలో ఉన్న రక్తం ఏర్పున్నంత వరకు ఈ నాట్యానికి నా జీవితం అంకితం చేయాలని కోరుకుంటున్నాను. నాట్యానికి అంకితం చేస్తారు మీ జీవితాన్ని, అంతే కదా. అంటే మీరు ఒక భగవంతుని కోరుకోకుండా కానీ మీరే ఒక భగవంతుని రూపంలో, ఒక శంకరుడుగా, ఆ తర్వాత రకరకాల దేవతల రూపంలో మీరు నాట్యాలు చేస్తున్నారు. మరి ఏ విధంగా మీకు చేయాలనే కోరిక కలిగింది? అదే చెప్తున్నాను కదా, భగవంతుడు ఇచ్చినటువంటి కళ నాకు ఒక వరం. అలాంటి కళని నేను ఎవరిని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా డాన్స్ చూడండి అని ఎవరిని విసిగించాను. ఏవో నాకు కావాల్సిన విషయంలో నేను వేసుకుంటుంటాను. నేను ఇది బాగుంది, పాట చేయాలనుకుంటాను, ఆ నాట్యం చేస్తుంటాను. అందరూ బాగుంది అంటారు. నేను మళ్ళీ ఫర్దర్గా నెక్స్ట్ ఒక ఈవెంట్, ఒక పండుగ, ఒక ఉగాది, ఒక శ్రీరామనవమి, ఒక శివరాత్రి, అలా ఒక పండగకు ఒక్కొక్క దాని తగ్గట్టుగా ఒక్కొక్క ఈవెంట్ తీసుకొని నేను ప్రోగ్రామ్స్ చేస్తుంటాను. అది ఓన్లీ నా సంతోషం కోసమే, ఎదుట వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం లేదు. ఎదుట వాళ్ళని ఇబ్బంది పెడితే మనకి ఏమీ రాదు. మనం సంతోషంగా ఉంటూ ఎదుట వాళ్ళని సంతోషం పెట్టాలి. నా ప్యాషన్ అంతే, నా ఏం అనమాట. నాట్యం నేర్చుకోవాలని కూడా నేను అందరికి చెప్తాను. నాట్యము, సంగీతము, ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటే మనిషి చాలా ఆరోగ్యంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడని ఒక అదనమాట. ఇప్పుడు కూచిపూడి డాన్స్ లో ట్రైనింగ్ ఇస్తున్నారా? ఇంట్లో ఇస్తున్నాను, ఫ్రీ కోచింగే. ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను. కొంతమంది పిల్లలు వచ్చి నేర్చుకుంటారు శని ఆదివారాలు. ఇప్పుడు ఎంతమందికి డాన్స్ కోచింగ్ ఇచ్చారు? నేను ఎంతమందికి ఇచ్చినట్టు చాలా వేల పైనే ఉంటుంది. కోచింగ్లో నేర్చుకున్నారు, స్టేట్స్లో సెటిల్ అయిపోయారు, జాబ్లలో సెటిల్ అయిపోయారు, ఒక ఇన్స్టిట్యూట్స్ పెట్టుకున్నారు. శిశువులు ప్రశిశువులు చాలా మంది తయారు చేశాను. ఇక నేను చేశానని గొప్ప చెప్పుకోను. ఎందుకంటే అది ఒక ప్రవాహం అంతే. జీవనది పుట్టి అలా ప్రవహించుకుంటూ చివరి దాకా సముద్రంలో ఎలా కలిసిపోతుందో మన జీవన ప్రయాణం కూడా అలానే సాగుతూనే ఉండాలి. ఇప్పుడు మీరు ఒక డాన్స్ మాస్టర్గా స్టార్టింగ్లో ఎంటర్ అయ్యారు, ఆ తర్వాత మేకప్ మ్యాన్గా అయ్యారు, ఆ తర్వాత కొరియోగ్రాఫర్గా. ఏ విధంగా మీకు అది అసలు ఏ విధంగా మీకు టైం ఉంటుంది? ఎట్లా అంటే మొదట డాన్స్ నేర్చుకున్న తరంలోనే ఇక మా గురువు గారి దగ్గర అన్ని విద్యలు నేర్చుకుని ఉంటే బాగుంటుందని, బ్యాగ్లు వేయడము, మేకప్ వేసుకోవడము, బయటకి వెళ్ళిపోతే ఒక్కరే మేకప్ చేసుకోవాలనే ఉద్దేశము, మిగతా వాళ్ళు కూడా మేకప్ చేయడము, చేస్తుంటే బాగా చేసామని చెప్పడం, అలాగా నేర్చుకోవడం మొదలుపెట్టి ఒక ఎక్స్పాండ్ అనమాట. అంటే మనం చేస్తున్న దాన్ని బట్టి ఎక్స్పాండ్ తోటి మనం అంత ముందుకు వెళ్ళిపోయాము. అందరు ఆదరించారు.
ఒక మేకప్ మ్యాన్గా గుర్తింపు పొందాను, ఒక కాస్ట్యూమ్ డిజైనర్గా, ఒక కొరియోగ్రాఫర్గా, ఒక డ్యాన్స్ మాస్టర్గా, ఒక డాన్స్ ఆర్టిస్ట్గా నేను గుర్తింపు పొందారు కాబట్టి మనం అలా ముందుకు వెళ్తున్నాం. అందరు జనాలు ఆదరిస్తారు కాబట్టి మనం ముందుకు సాగుతున్నాం. మీరు ఇన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఇంతమంది తయారు చేశారు, కొరియోగ్రాఫర్గా, ఆ తర్వాత అంతేకాకుండా మీరు నటించారు కూడా. నేను విన్నాను అంతకుముందు నటన కూడా అవకాశాలను బట్టి, ఎందుకంటే ఫకీర్ రాజు టీవీ సీరియల్ ధారావాహికం దూరదర్శన్లో నేను నాకు ఏమీ తెలియని వయసులో జస్ట్ నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను, అప్పుడే డాన్స్ నేర్చుకుంటున్నాను. త్రినాథరావు గారు అని అతను ఇంటర్వ్యూ సీరియల్స్లో అవకాశం కల్పించాడు. పాటలు సీరియల్లో పాటలకు అప్పటి నుంచే డాన్స్ కంపోజింగ్ మొదలుపెట్టారు. టెలిఫిలిం పల్లెకి అని ఒకటి వచ్చింది, దానికి 6 నంది అవార్డు వచ్చాయి. నా డాన్స్ కూడా నంది అవార్డు వచ్చాయి. అదొక రెయిన్ సాంగ్లో కంపోజ్ చేశాను. నాకు అప్పటికి ఏమి రాదు అని అంటే కానీ డాన్స్ నేర్చుకున్నాను, కానీ కొరియోగ్రాఫ్ ఎట్లా చేయాలో తెలియదు. మన డైరెక్టర్ గారు పక్క నుండి నువ్వు ఇలా చెయ్యి అని నాకు ఒక సజెషన్ ఇచ్చి ముందుకు తోశాడు. ఆ ధైర్యంతో ఈరోజు కూడా నాకు ఏది రాదు అనే మైండ్లో పెట్టుకొని చేస్తూ పోతుంటాను అనమాట. ఇప్పుడు కూడా కొత్త అన్ని క్రియేట్ చేయడం, కొత్త ఏం చేయడం, చాలామంది అందరూ అంటుంటారు అనమాట, చాలా క్రియేటివిటీ మైండ్ మీకు బాగుంది అని. ఆ ఉద్దేశంతో నేను ముందుకు వెళ్తాను. ఈ ప్రతిభను గుర్తించి ఇంతవరకు ఏమేమి అవార్డులు వచ్చాయి, రికార్డులు ఏమి వచ్చాయి? చాలామంది చాలా అవార్డులు ఇచ్చారు. గిన్నిస్ రికార్డులు ఒక 4 వచ్చాయి. లింకా బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది 777 అని. సప్త నృత్యాంజలి అని చేశాము. గిన్నిస్ రికార్డు మేకప్లో వచ్చింది, డ్యాన్స్లో వచ్చింది. టీకాకు శ్రీకారం అని టీకా మీద పాట రాశాను. మన కరోనా టీకా మీద ఒక సాంగ్ రాశాను, దానికి కూడా గిన్నిస్ రికార్డు వచ్చింది ఒకటి. ఇట్లా కొన్ని గిన్నిస్ రికార్డు, నంబర్ ఆఫ్ మోర్ దెన్ 100 పైన వరల్డ్ రికార్డ్స్ ఉన్నారు. సంస్థ వాళ్ళందరూ కూడా మీకు రికార్డ్ ఇవ్వాలనుకుంటున్నామండి అంటే, పర్వాలేదండి, వాళ్ళకు కూడా చిన్న సహాయం చేసి, చిన్న ప్రోగ్రామ్ చేసి వాళ్ళ ద్వారా నేను ప్రోగ్రామ్ చేసి మా పిల్లలతో చేయించి అవార్డ్స్ తీసుకున్నాను. నేను వరల్డ్ రికార్డ్స్ సుమారుగా 100 పైననే ఉన్నాయి, నేషనల్ వరల్డ్ రికార్డ్స్. అయితే మీరు కళాకారులుగా ఉన్నారు కదా, మీ పిల్లలు కూడా కళాకారులుగా ఉన్నారా? మా పిల్లలు ఎవరు కళాకారులు? మా కుటుంబంలో ఒక బాబు, ఒక పాప. బాబు ఫ్రెంచ్ డిఫరెంట్. నేటివ్ ప్లేస్ ఎక్కడ? మా నేటివ్ ప్లేస్ హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో నా జననం. నేను ఇక్కడ ఎడ్యుకేషన్ చేశాను, ఇక్కడే డిగ్రీ చేశాను, ఇక్కడే పీజీ చేశాను, డాన్స్లో పీజీ చేశాను. ఇక్కడ డాక్టరేట్ కూడా వచ్చింది, హోలిస్టిక్ మెడిసిన్ అని మెడ్రాస్లో, దాంట్లో డాక్టరేట్ చేశాను. తర్వాత మన హెచ్ఆర్డి హ్యూమన్ రీసెర్చ్ డెవలప్మెంట్ వాళ్ళు కూడా మనకి స్కాలర్షిప్స్ ఇచ్చారు. జూనియర్ ఫెలోషిప్ స్కాలర్షిప్, సీనియర్ ఫెలోషిప్ స్కాలర్షిప్, అలా చాలా స్కాలర్షిప్స్ కూడా వచ్చాయి నాకు. మరి మీరు ఇంకా ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు? ఫ్యూచర్లో ఏం చేయాలంటే, ఇప్పటికి 59 ఇయర్స్ కనుక ఫ్యూచర్ ఏం లేదు. ఇదే ఆర్ట్ అనేది జీవితాంతం దీంట్లో కళా సేవ చేయాలి. ఇంకా మనం ఏం చేయలేము, మిగతాది చేయాలంటే ఏం చేయలేము. ఈ వయసులో కూడా కళని, మనం నేర్చుకున్న కళని 10 మందికి పంచిపెట్టాలి, చక్కగా అందంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటాను. ఈ డాక్టర్ శ్రీకాంత్ గౌడ్ గారి ఆశయం నెరవేరాలని మా మెగా నైన్ ఛానల్ తరఫున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్ చంద్ర గారు. మీ టీవీ ఛానల్కి మమ్మల్ని పిలిచి ఆశీర్వదించినందుకు మేము మీకు ఎంతో కృతజ్ఞతలతో పాదాభివందనలు తెలియజేస్తాం.